నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి చర్చించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైనవి మాత్రమే ఇప్పుడు మేము చర్చ జరపబోతున్నాం. అందులో ఒకటి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ఇటీవల ఆయన కబ్జాల పర్వం అని చెప్పేసి విపరీతంగా కథనాలు వస్తున్నాయి. దాని విలువ అప్రాక్సిమేట్లీ 3,000 కోట్ల దాకా ఉంటదంటున్నారు. మరొకటి జగన్మోహన్ రెడ్డి పిఏ అయినటువంటి కె నాగేశ్వర్ రెడ్డి 10 నుంచి 15,000 రూపాయలు ఆయన జీతం 2019 జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు వరకు. అటువంటి ఆయన కోట్లకు పడగెత్తేసాడు. ఈయనే బెనామీ అంటే ఈయనకు ఇంకో బెనామీ అంట. ఆ రకంగా కోట్లు. అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి? పైగా ఆయన్ని పోలీసు విచారణలో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా బయట పెట్టారు అని చెప్పేసి అని కూడా వదంతులు వస్తూ ఉన్నాయి. ఇది ఒకటి. ఇక మరొకటిది ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదైతే మొన్న కామెంట్స్ చేశాడో అది చిలికి గాలివాన అయింది అన్నట్లుగా చివరికి జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణ నాయకులు గట్టి కౌంటర్. ముందుగా జర్నలిస్టులు ప్రెస్ క్లబ్లో పెడతాం. పైగా ప్రొఫెసర్ నాగేశ్వరిని పక్కన పెట్టుకొని మరి ఆ సీనియర్ జర్నలిస్టులు అంట వాళ్ళందరూ కూడా ఆ చేసిన వ్యాఖ్యలు చాలా జుగుప్సాకరమైనవి. ఇది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన డిప్యూటీ సీఎంగా ఉంటే పైగా ఈ తెలంగాణ ఏంటో వాళ్ళందరికి రాసిచ్చినట్లుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటాం. సో వీటన్నిటి పర్యవసానం చివరికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సేనా గళవని చెప్పేసి రేపు మీటింగ్ కూడా పెట్టబోతున్నారంట. ఈ అంశాలకు సంబంధించి మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి డివి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా ఈ కబ్జాలు బొల్లా బ్రహ్మనాయుడికి సంబంధించిన ఎపిసోడు ఇది కట్ చేస్తే మళ్ళీ అటు ఈ మద్యం స్కామ్కి సంబంధించిన దాంట్లో ఇటు కేఎన్ఆర్ ప్రమేయం, ఆ తర్వాత ఆయనకు బినామీలు అంట. దీనిపైన మీ విశ్లేషణ చెప్పండి సార్. కబ్జా నాయుడా లేకపోతే పల్నాడు బకాసురుడా, బొల్లా బ్రహ్మనాయుడు, నోరు తెరిస్తే పచ్చి బూతులు, అడుగేస్తే కబ్జాలు. అంటే ఇప్పుడు ఇదే ఈ గండిపేట అక్కడ చెరువు దగ్గర 10 ఎకరాలు అతను ఆక్రమించటం, లేకపోతే జీవోలు నకిలీ జీవోలు సృష్టించే కదా. ఒక 104 ఎకరాలు అతను కబ్జా అని గత 3 రోజులుగా పత్రికల్లో కథనాలు, ఛానల్స్ లో ప్రసారాలు. అంటే రాధాకృష్ణ అనే అతను ఏదో నిన్న అరెస్ట్ చేశారు. అవును, అతను ఎవరో మామూలుగా నేను అసలు సూర్యాపేట అదనపు కలెక్టర్ అని చెప్పేవాడంట. ఇది ఇంకా దారుణం. ఈ నకిలీ జీవోల సృష్టికర్త, కలెక్టర్లా 552, 553, 554, 558 నకిలీ జీవోలు. అసలు హైడ్రా రంగనాథ్ సంతకం కూడా ఉందంట. రంగనాథ్ సంతకం కూడా ఇవాళ వాళ్ళు ఫోర్జరీ చేశారంటూ ఆ రాధాకృష్ణ ఇంట్లో 31 డాక్యుమెంట్లు, ఒక 11-12 స్టాంప్ పేపర్లు. కలెక్టర్ కదా ఉంటాయండి అన్ని. లేకపోతే మనం చూసాం పుస్తకాలు, పాస్పోర్ట్లే 2 పాస్పోర్ట్లు అంట. అంటే రాధాకృష్ణ ఇంట్లో నిన్ను దొరికితే బ్రహ్మనాయుడు ఇంట్లో ఇంకెన్ని దొరుకుతాయా? అంతే కదా మరి. అతని కోసం గాలింపు, 4 బృందాల వేట. అసలు మాజీ ఎమ్మెల్యే అబ్స్కాండ్ అవడం ఏంటి సార్? అసలు అబ్స్కాండ్ అయ్యారంటే నీకు దాని అర్థం ఏంటి? చేశారనే కదా. ఎందుకు నువ్వు తప్పు చేయకపోతే నువ్వెందుకు పారిపోవాలా? బొల్లా రమేష్ కోసం, ఇతని కోసం మరి 4 రాష్ట్రాల్లో గాలిస్తున్నారని. అవును. అంటే బ్రహ్మనాయుడు ఇవాళ అటు ఎక్కడ వినుకొండ, అనకొండ, ఏది జాజులపాలెం, లేకపోతే బ్రహ్మణపల్లి, అక్కడ ఒక 175 ఎకరాలు కబ్జా, ఇక్కడ ఒక 375 ఎకరాలు కబ్జా. ఏం చేసుకుంటారు ఇవన్నీ? అసలు ఎకరాలు 100 ఎకరాలు భూ బకాసురుడిగా. ఇప్పుడు 375 ఎకరాల అమూల్పూరి అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని, లేకపోతే ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో, అవును, లేకపోతే శ్రీవత్స ఫుడ్ పార్క్ అని, అక్కడ కబ్జాలు, అక్కడ ఆక్రమణలు. ఇప్పుడు కాదు నేను చెప్తాను, ఎన్నికలకు ముందు అవునవును ప్రధాన పత్రికల్లో బకాసురుడు అంటూ అసలు హెడ్డింగులతో ఈ వినుకొండ అనకొండ మీద అనేక కథనాలు అప్పట్లో. అవును. 1 సెంటు ఆక్రమించిన రుజువు చేసిన నేను అసలు రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఛాలెంజ్లు. మరి ఇప్పుడు 1 సెంటు ఆక్రమిస్తే వైదొలుగుతానన్నావే రాజకీయాల నుంచి. ఇక్కడ 104 ఎకరాలు ఇవాళ. సెంటు ఆక్రమిస్తే అని అన్నాడేమో. ఒకసారి ఎకరాలు అయితే కాదు, సెంట్లు అయితే అనేమో దాని ఉద్దేశం. అంటే ఒక్క మాజీ ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడే ఇన్ని కబ్జాలంటే మనం చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో. దీనికోసమైనా వై నాట్ 175?
బహుశా అంతేనేమో. అంటే తెలంగాణలో కూడా ఇంత బరితెగిచ్చారంటే, అసలు చెరువులు వాగులు మింగారంటే, అచ్చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు తెలుసు, ఆయన ఎక్కడ వెందోడు, తిరుపతి జిల్లా వెందోడులో 263 ఎకరాలంట. అంటే రైతుకేమో అక్కడ ఎకరానికి 2 లక్షలు. అవును, వీళ్ళకి 2 లక్షలకి అసలు ఏ రకంగా వస్తుంది నాకు అర్థం కావట్లేదు. మరి 2 కోట్లకి ఇతను అమ్మడం, మనకేమో సెంటు స్థలం రాదు 2 లక్షలకి. అరవిందోకి అమ్మాడంటే చెవిరెడ్డి 263 ఎకరాలు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే అసలు ఎలా వీళ్ళు అసలు నకిలీ జీవోలు సృష్టించడం ఏంటి? ఇది పరాకాశ, అది పెద్ద క్రైమ్ కదా సార్, ఇది దేశద్రోహం. ఏది వాళ్ళ రాధాకృష్ణ అని కాదు, ఆ బొల్లా రమేష్ అని కాదు, బొల్లా బ్రహ్మనాయుడు, అక్కడెవరో దశరథ్ అని నిమ్మల కుటుంబ సభ్యులను ఎవరో వాళ్ళకి 4 కోట్లు ఇచ్చాడని, బ్రహ్మనాయుడు అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ అయింది, 1,25,00,000 ట్రాన్స్ఫర్ అయింది అన్నారు. ఇప్పుడు అసలు ఎక్కడ 4 కోట్లు 8 కోట్లు ఇతనికి ఇచ్చారని, ఎవరికి? రాధాకృష్ణకి. ఇప్పుడు దీంట్లో నువ్వు తీసుకున్నట్లయితే ఒక్క బ్రహ్మనాయుడు మనం చూసాం, గండిపేట చెరువు, లేకపోతే అక్కడ వినుకొండలో చెరువులు, వాగులు, వంకలు, పోరంబోకు, కొండ పోరంబోకు, వాగు పోరంబోకు, రెవెన్యూ పోరంబోకు. పోరంబోకు అంటే చాలు, అది ఏ పోరంబోకు అని మన అకౌంట్ అంటే పోరంబోకు నాయుడా? ఈ పోరంబోకు వాళ్ళు అసలు నిజం చెప్పాలంటే వీళ్ళు అసలు నిజంగా మనం అసలు బాధేస్తోంది ఒక రకంగా. ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు చేశారంటే మరి అంతే కదా సార్. అంటే భూమిని వీళ్ళు చాప చుట్టేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అందినంత కబ్జా. అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు ఆయన 4 నియోజకవర్గాలు తుడిచిపెట్టాడు. మదనపల్లి, లేకపోతే పొంగనూరు, పీలేరు, తంబళ్లపల్లి. అవును, అదేగా మదనపల్లి ఫైల్స్, ఇది వినుకొండ ఫైల్సా? అంటే నియోజకవర్గానికి ఫైల్స్ దొరుకుద్దా మనకి? జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అతని శాసనసభ్యులుగా ఉన్నాళ్ళు, అతని మంత్రులుగా ఉన్నాళ్ళు. అవును, అక్కడ పెద్దిరెడ్డి ఏమిటి 20,000 ఎకరాలు కబ్జా అన్నారు. అతని పిఏ తుకారాం దొరికాడు మాధవరెడ్డి, తుకారాము. అసలు ఏ రకంగా అసలు ఎవరో ఒక వైశ్యుడు, అతని పేరు ఏదో ఉంది, మాజేటి వెంకటేశ్వర్లో ఏదో 100 కోట్లు అంట. ఇవాళ అతను బిచ్చం ఎత్తుకునే పరిస్థితి, మొత్తం తుడిచిపెట్టారు. ఇంతగా నిస్సహాయత, ఏం చేయలేం. ఇప్పుడు మరి బ్రహ్మనాయుడు పిఏ ఎక్కడ ఉన్నాడు? పెద్దిరెడ్డి పిఏ, చెవిరెడ్డి పిఏ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత? అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనం అదే అన్నది సాఫ్ట్వేర్ కంపెనీ, $8 కంపెనీ. బాలాజీ నాయుడు అనుకుంటా కదా, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్, ఒకడు కాదులే, ఒక్కొక్కడికి 4-5 పిఏ. అవునవును, నవీన్ ఇన్ఫ్రా, లేకపోతే హరీష్ సర్వీస్. సార్ అసలు నాకు ఇప్పుడు డ్రైవర్ల పేరుతో కేఎన్ఆర్ 10 నుంచి 15,000 శాలరీ ఉన్న వ్యక్తి, అసలు ఆ రేంజ్ ఏంటండి అది? అంటే ఎమ్మెల్యేల పిఏలు, మంత్రుల పిఏల సంగతి ఏంటంటే మీరు అసలు ముఖ్యమంత్రి పిఏ. మరి అదే కదా, ఇప్పుడు వీళ్ళ పిఏలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిఏనే కదా. అంటే అన్నారు జగన్మోహన్ రెడ్డి గుడిని మింగితే జగన్ పిఏ, గుళ్ళో లింగాన్న, ఆ లింగం కూడా ఇక్కడ పర్మిషన్ ఉంటేనేగా. అసలు ఇవాళ ఎవరు ఇతను? మీరే అన్నారు కేఎన్ఆర్. మొదటి రోజు కేఎన్ఆర్ విచారణలో మనకేం బయటకు వచ్చింది? కేఎన్ఆర్ భార్య శశికళ ఏదో అకౌంట్లో ఒక 18 కోట్ల 65 రూపాయలు, అప్రాక్సిమేట్లీ 19 కోట్ల 65 లక్షలు ఎంత అన్నారు, అంటే 20 కోట్లు. ఇదేదో బయటకు వచ్చింది. అవును, రెండో రోజు పిలిస్తే ఆయన బినామీ ఎవరు? పుత్త శివశంకర్. అవును, బాల్య స్నేహితుడంట, మరి ఒకే ఊరు అనుకుంటా. మొత్తం అతని పేరిట కొన్నటువంటి ఆస్తులు, భూములు. పుత్తా శివశంకర్ రెడ్డిని రెండో రోజు రమ్మన్నారు. అవును, మొదటి రోజు ఒక ఫోన్తో వచ్చాడు, రెండో రోజు ఇంకో ఫోన్తో వచ్చాడు. ఓహో, నిన్న తెచ్చిన ఫోన్ ఏది అంటే అది లేదు, పోయిందిగా. ఒక రోజు విచారణ జరిగితే ఓడి పోయింది, కొత్త ఫోన్ ఇటు ఇవ్వండి. నా ఫోన్ మీకెందుకు? వాళ్ళు తీసుకున్నారు, పాస్వర్డ్ గుర్తులేదు. అంటే ఇతనే ఎవరు? కేఎన్ఆర్ఏ వీళ్ళందరికీ, తన బినామీలందరికీ ఫోన్లు చేసి బెదిరించినట్టు, పాత ఫోన్లు తీసుకెళ్ళొద్దు, ధ్వంసం చేయండి, కొత్త ఫోన్ తీసుకెళ్ళండి,
అడిగితే పాస్వర్డ్ గుర్తులేదని చెప్పండి. ఆ మరుసటి రోజు ఏం జరిగింది? పాస్వర్డ్ పేరే గుర్తులేదేమో సార్. అసలు పాస్వర్డ్ ఉంటుందని మాకు తెలియదా? గుర్తులేదు అంటే ఇప్పుడు మాకు పాస్వర్డ్ 1 2 3 4 లాగా GURTULEDU అని చెప్పేసి పాస్వర్డ్ పెట్టుకున్నారేమో. అది మరి సిట్టాళ్ళు ఆ పని చేస్తే తెలిసేది మనకి. ఓపెన్ అయ్యేదో కాదు. మొత్తానికి అతను పాస్వర్డ్ చెప్పినా చెప్పకపోయినా ఓపెన్ అవుతుంది. చేస్తారు ఖచ్చితంగా, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పుడు మరుసటి రోజు ఏం చేశారో తెలుసా? ఇంకోడు వచ్చాడు, బినామీ వీరారెడ్డి. దండే వీరారెడ్డి ఏదో అతని పేరు, అలియాస్ లోకేష్ రెడ్డి అంట. అతను బాల్య స్నేహితుడే. ఇప్పుడు ఆ వీరారెడ్డిని కదిలిస్తే ఆయన భార్య పేరిట కొన్న విల్లాలు, లేకపోతే వాళ్ళ వీళ్ళందరూ వ్యాపారాలు. అసలు కేఎన్ఆర్ను ఇతను కలిసి ఆఫ్రికా వెళ్ళారని, అక్కడ ఒక దేశపు రాజుతో కలిశారని. అసలు ఈ ఆఫ్రికా మూలాలేంటి సార్? ప్రతి దానికి తీసుకెళ్ళి ఆఫ్రికా కనెక్టివిటీ ఉంది. ఆఫ్రికాలో ఒక దేశపు రాజు సునీల్ రెడ్డి వీళ్ళు ఎప్పటి నుంచో ఆ లెక్కర్కి సంబంధించిన అన్ని రూట్స్ అన్ని అటే కనెక్ట్ అయ్యి ఉన్నాయి కదా. అంటే ఇవాళ అసలు మీరు అన్నది అదే. ఏది? అటు బెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆఫ్రికా బిజినెస్, అవును, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆఫ్రికా వ్యాపారాలు, లేకపోతే ఈ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి వీళ్ళు అక్కడే రెడ్డిస్ గ్లోబల్. అంటే ఆ మద్యం, ఆ చీప్ లిక్కర్ తయారీ, అదే ఆ కాలకూట విషయానికి అక్కడ కూడా చేశారు ఆ పని. అక్కడ రైట్స్ జరిగాయి. అవును, రైట్స్ జరిగి దాన్ని ఆపిచ్చారు. ఆ మంత్రే వచ్చి సీజ్ చేశాడు వీళ్ళ కంపెనీ. అంటే వీళ్ళ వ్యాపారాలు, వీళ్ళ యొక్క ఇది ఆఫ్రికా రిలేషన్సే కాదు. ఇప్పుడు ఈ కేఎన్ఆర్ ఈ రోజు తాజాగా ఏది బయటకు వచ్చింది? పెట్రోల్ బంక్. సుబ్బారెడ్డి ఏదో వైవి సుబ్బారెడ్డి పెట్రోల్ బంక్ తక్కువ లీజుకి ఇచ్చాడు తిరుమలలో. ఇప్పుడు పెట్రోల్ బంక్ అద్దె ఎంత? నెలకి 4,33,000 ఎంతో. ఇతనికి 1,90,000 ఇచ్చారని వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రతి సంవత్సరం 3% పెంచాలి అన్నిటికీ. కానీ ఇతనికి మాత్రం అసలు ఏమీ పెంచకుండానే 15 ఏళ్ళకి ఇచ్చారని లీజుకి. ఇప్పుడు ఎవరో సత్యనారాయణ అనేవాడు బినామీ అంట కేఎన్ఆర్కి. ఇప్పుడు ఎవరో రామకృష్ణారెడ్డి అనేవాడు ఎవరో ఆ బంకు నడుపుతున్నాడని. అంటే ఐఓసీకేమో 8,000 గజాలు ఇచ్చారు, కానీ కేఎన్ఆర్కి మాత్రం 10,000 గజాలు. అతను అక్కడే మళ్ళా ఏది గ్యాస్ పెట్టుకున్నాడు, అక్కడే మరి సిఎన్జి ఇవన్నీ కూడా స్టేషను, ఈవీ స్టేషను. అంటే సుబ్బారెడ్డి హయాంలో సుబ్బారెడ్డి పిఏ ఎంత కొట్టాడు? 13 ప్లాట్లు అన్నారు. అవును. చిన్నప్పన్న ఎంత జీతం? 70,000 ఉంది అతనికి. అంటే 75,000 జీతంతో 13 ప్లాట్లు అతను కొనడం. అతని బ్యాంక్ అకౌంట్లో 4,60,00,000 4,65,00,000 రూపాయలు ఉన్నాయి. 5 లక్షల నుంచి 4,60,00,000 లాగేస్తారు. అంటే చిన్నప్పన్న బ్యాంక్ అకౌంట్ ఏమో మరి 4,65,00,000 సుబ్బారెడ్డి పిఏ. మరి జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ భార్య బ్యాంక్ అకౌంట్ ఏమో 20 కోట్లు. అరే ఈ పిఏలా వీళ్ళు? అదేమంటే పొలిటికల్ అసిస్టెంట్ అది అన్నాడు. ఏపీని దోచేస్తున్న పిఏలా? ఏపీని తిరగేస్తే పిఏ, ఏపీని మింగేస్తున్న పిఏ. అంటే పిఏ అంటే అతను పర్సనల్ అసిస్టెంట్ కాదు, పొలిటికల్ అసిస్టెంట్. ఫస్ట్ టైం దేశంలో ఏ లీడర్ కన్నా విన్నారా మీరు? లేదండి. పొలిటికల్ అసిస్టెంట్ అనే కాదు. అసలు అతను పొలిటికల్ అసిస్టెంట్ కాదు, ఇటు పర్సనల్ అసిస్టెంట్ కాదు, పర్సంటేజ్ అసిస్టెంట్ అన్నాడు. అవును. ఎవరు? పట్టాభిరామ్ అన్నది, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు పర్సంటేజ్ అసిస్టెంట్ అని. అంటే టికెట్ కావాలంటే 5 కోట్లు, జగన్తో మీటింగ్ పెట్టాలంటే 50 లక్షలు, ఫోటోకి అయితే 5 లక్షల, అంతే 5 లక్షలు. అంటే రేటు గట్టి, దానికి ఒక రేటు. ఫోటోకి 5 లక్షలు, మీటింగ్ 50 లక్షలు, టికెట్కి 5 కోట్లు. అతను ఎవరో రెడ్ శాండల్ స్మగ్లర్, ఆయన టికెట్కి 5 కోట్లు ఇచ్చాడని. అది చిత్తూరు. అవును, విజయానంద రెడ్డి. ఇంకొక అతను ఎవరో ఉత్తరాంధ్ర బీసీ నాయకుడు, అసలు మొన్న గెలిచినాడంట ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర నుంచి. అతను జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ చేశాడు, మీ పిఏ నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అతను పైన కిందకి చూశాడంట. ఇది కూడా కంప్లైంట్ ఏంటి? ఎట్లాంటి చేయకూడదా? అంటే మా పిఏ మీద నాకు చెబుతావా, నాకు తెలియకుండా జరుగుద్దా అన్నట్ట. అప్పట్లో జగన్ దగ్గర వీళ్ళందరూ ఆయన కలవాలంటే కౌంటర్లు పెట్టారని. అవునవును. ఏది ఎన్నికలకు ముందు మనం చూసాం, సాయి రెడ్డిది ఒక కౌంటర్,
సుబ్బారెడ్డిది ఒక కౌంటర్, సజ్జల్లో కౌంటరు, సజ్జలది ఒక కౌంటరు, అసలు చివరి కౌంటర్ ధనుంజయ రెడ్డిదని. అవును, జక్కంపూడి రాజా తిట్టాడు డైరెక్ట్ గా చెప్పాడు కదా ఆయన ఓపెన్ గా. అతను జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే నన్ను ఇన్ని గంటలు నుంచోబెట్టారు. అవును, కనీసం కూర్చొని లేదండి. ధనుంజయ రెడ్డి మీద అంటే ఎన్ని కౌంటర్లు పెట్టారు ఆ రోజు జగన్ చుట్టూతా. ఇప్పుడు ఈ పిఏ కౌంటరా, కేఎన్ఆర్ అంటే లీడర్లే కౌంటర్లు పెడితే మరి పిఏలు కౌంటర్లు పెట్టరా? సార్ నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు. యాక్చువల్గా ఈ ఆఫ్రికా మూలాలు అని చెప్పేసి అంటే నాకు గుర్తొచ్చింది. 2019 డిసెంబర్ 15న ఏదైతే 3 రాజధానులు అన్నారో, మీకు అసెంబ్లీలో ఆయన డైరెక్ట్గా మాట్లాడిన మాట గుర్తుంది కదా, ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయని చెప్పేసి అని. ఇప్పుడు ఆఫ్రికాను ఆయన అప్పుడు ఎందుకు అన్నారా అని చెప్పేసి అంటే దీని గురించే నేను బహుశా ఈ లింకులు అన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పేసి. మొత్తం ఆఫ్రికా పాలన సాగింది, ఆంధ్రప్రదేశ్ పాలన కాదు అది. అంటే ఆఫ్రికాలో జనాన్ని ఎలా అయితే కనీసం ఏది ఇప్పుడు ఇంకా నయ్యం మిగిల్చారు కొద్దో గొప్ప, లేకపోతే మరో సోమాలియా అయిపోయేదా? అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఈ మిగతాది నెక్స్ట్ టర్మ్ లో లాగేద్దాం అనుకున్నారేం బహుశా. ఈసారి అయితే ఇప్పుడు మొన్న భూములు మింగారు 1.0లో, మళ్ళీ 2.0 అంటున్నారు. ఇక జనాన్నే మింగుతారా? ఇడి అమీన్ దానిలో భాగమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అంటే అటు ఏది ఆ 5 ఏళ్లలో దగ్గర 13.5 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం, కబ్జాలు. ఎస్సీ ఎస్టీ అసైన్డ్ ల్యాండ్ కూడా 6 లక్షల ఎకరాలు అని తుడిచిపెట్టింది. 50% ఆల్మోస్ట్ 45 to 50% అదే ఉంది కదా. ఏది ఇప్పుడు ఇదంతా మనం చెప్తోంది కాదు, వాళ్ళు వేసిన శ్వేతపత్రంలో అంశాలు ఉన్న డీటెయిల్స్ మనం ప్రభుత్వం చెప్తున్నట్టు. దాని ప్రకారం ఎక్కడికక్కడ మీరు చూడండి, ఎవడికాడికి ఒక ఎస్టేట్. అటు పెద్దిరెడ్డి ఎస్టేట్, ఫామ్ హౌస్ ఎస్టేట్లు, చెవిరెడ్డి ఎస్టేట్, భూమన్ ఎస్టేట్, లేకపోతే సజ్జల ఎస్టేటు. అంటే జగన్కి ఒక్కడికేనా ఎస్టేట్లు? మాకు ఉండాలిగా. ఇడుపులపాయ ఎస్టేట్ ఆయనకు ఒక్కడికే ఉంటే సరిపోద్దా? అంటే వీళ్ళు ఏంటంటే అటు రెవెన్యూ భూములు, ఇటు అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు, అటవీ భూములు. మీరు చెప్పింది మంగళంపేట అడవులన్నీ స్వాహా. ఎవరు? సీకే దిన్నె మండలం అనుకుంటుంది. సీకే దిన్నె మండలం అంతా సజ్జల అటవీ భూములు. ఇక్కడ దాచేపల్లి, పల్నాడు అటవీ భూమి అంతా జగన్మోహన్ రెడ్డి కబ్జా చేసిన పరిస్థితుల్లో. రైట్. అంటే ఇవాళ అసలు మనం అంటోంది అదే, ఏది జగన్మోహన్ రెడ్డి గుడిని మింగితే వీళ్ళు గుళ్ళో లింగాన్ని కూడా మింగారంటే ఇందుకు కాదా? ఆంధ్రప్రదేశ్నే మింగేశారు, మొత్తం తుడిచిపెట్టేశారు. దేవుడే కాపాడినట్లు లెక్క. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించింది ప్రజలు కాదు, జగన్మోహన్ రెడ్డి ఓడించింది రాజకీయ పార్టీలు కాదు. ఇవాళ ఈ సైతాన్ నుంచి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడిందే ఇవాళ దేవుడు. రైట్. ఇక ఆ తర్వాత ఇప్పుడు బాగా ఇది చిలికి గాలివాన అయినట్లుగా, చిన్న రవ్వ రగిలిపోయి పెద్ద మంట అయినట్లుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు చివరికి దాన్ని తెలంగాణలోని కొంతమంది జర్నలిస్టులు ఓన్ చేసుకున్నారో ఎలా చేసుకున్నారో ఆయన సమక్షంలోనే వినకూడని భాష, మాట్లాడలేనిటువంటి పదాలు, చాలా దారుణమైన పదాలు. ఇక ఆ తర్వాత జనసేన కూడా రివర్స్ అటాక్ మొదలుపెట్టింది అనుకోండి. సో ఇక రేపు చూస్తే సేనాగళం అని చెప్పేసి పవన్ కళ్యాణ్. దీనిపైన సార్ మీ అభిప్రాయం చెప్పండి. అంటే నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అక్కడ జనసేన నాయకులతో, ఒకడు తప్పు చేస్తే కులం తప్పు చేసినట్ట ఎట్లా అవుతుంది? అది వ్యక్తి తప్పు కదా. ఇప్పుడు అతను దొంగతనం చేస్తాడు, కబ్జా చేస్తాడు అంటే ఆ కులం దొంగతనం చేసినట్ట? కులం దొంగ చేసినట్టు, లేకపోతే ఆ ఊరు దొంగతనం చేసిందంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వ్యక్తులు చేసినటువంటి నేరాలని సామాజిక వర్గాలకు అంటగడతారు. అవును. దీనిపైన మీరు బలమైన గళం వినిపించాలి, సేనా గళం అంటూ ఆయన చేసినటువంటి ఇది గుర్రం జాషువాది ఏదో కవిత కూడా ఏదో చదివినట్టున్నాడు, ఏది విశ్వనరుడ నేను అంటూ. అంటే కులాలకు అతీతంగా, ఇవాళ ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ ప్రజలే మన యొక్క అజెండాగా రాజకీయం చేయాలంటూ అతని హితపోదా. ఏది మనం చూసాం, కాపు వర్సెస్ కమ్మ చుచ్చు. అదేమంటే అంబటి రాంబాబు కాపు టైగర్ జగన్మోహన్ రెడ్డి వంగవీటి రంగాతో పోలుస్తాడు. రంగాన ఒట్టి కాపులు ఒక్కళ్ళేనా? ఆయన బలహీన వర్గం. అసలు ఆయన మరణించిందే
దళితుల కోసం కదండి, వాళ్ళకి కావాల్సిన స్థలాల గురించి కదా. ఇళ్ల పట్టాలు. అవును. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అంతా కూడా అతనికి ఓట్ బ్యాంక్. ఇప్పటికే అక్కడ వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉంది ఆ గిరిపురం ప్రాంతం విజయవాడలో. ఇప్పుడు ఇవాళ అతను అదే అన్నాడు, ఏంటి రంగా భార్య ఏ కులం అని అడిగాడు. అవును, అంతే కదా, ఒక్కళ్ళకి సౌండ్ లేదు. ఇప్పుడు అంతే సొంత కులం అంటే ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ వెళ్ళిపోయారు, తోట చంద్రశేఖర్ లేరు, బీఆర్ఎస్లో ఉన్నారు, తీసుకుంటున్నాను. ఇప్పుడు నారాయణ మనోహర్ ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి డైరెక్ట్గానే సాచి కొట్టినట్టు చెప్పారు కదా సమాధానం. అంటే మనోహర్ని ఎందుకు టార్గెట్ చేస్తారు మీరు? అదే కదా. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ఆ రోజు నేను ఓడిపోయినా నా పక్కన అంటే పెట్టుకుని ఉన్నా, నన్ను నిలబెట్టాడు, పార్టీని నిలబెట్టాడు. ఆ లింగమనేని మీద ఎందుకు ఏడుస్తారు? ఆ రోజు అతనే మనకి పార్టీ కార్యాలయం కానీ లేకపోతే అక్కడ ఆ ప్రాంతంలో వాళ్ళ జనసేన నాకంటూ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కరెక్ట్ అంటూ ఇవాళ ఒకటి తన అన్న మాటలు మనం తీసుకుంటే, ఇప్పుడు దాసరి నారాయణరావు చేసుకున్నది ఎవరిని? పద్మ, దాసరి పద్మ ఆవిడ. లేకపోతే ఇప్పుడు మెగా ఇప్పుడు మన చిరంజీవి కొడుకు చేసుకున్నది ఎవరిని? అవును, రెడ్డిసే కదా ఉపాసన. అంటే ఇప్పుడు ఇవాళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసుకున్నది ఎవరిని? రష్యా మహిళ. అవును. అంటే కులాలు ఏంటి అని అన్నది అది ఏది? ఇప్పుడు వ్యక్తి పెళ్ళిళ్ళప్పుడు లేకపోతే చావులప్పుడో చూస్తారు కులం అనేదో లేకపోతే ఏదో ఒకటి. అట్లాంటిది మీరు ఇప్పుడు ఇంత చక్కగా అందరూ కులాంతర వివాహాలు చేసుకుని విశ్వనరులుగా అందరూ మారితే ఇప్పుడు దాసరి నారాయణరావు కాపుకే పరిమితం చేస్తారా? అట్లా కాదు కదా. ఇప్పుడు మెగా ఇప్పుడు రామ్ చరణ్ ఆయన భార్య రెడ్డి. అవును. అంటే ఒకటి ఇక్కడ మీరు అన్నది అదే. ఇప్పుడు తెలంగాణ ఇష్యూ ఉంది అంటే టార్గెట్ పవన్ కళ్యాణ్, టార్గెట్ లోకేష్. వీళ్ళిద్దరే చంద్రబాబుకి కుడి ఎడమ భుజాలు. అవును. అంటే చంద్రబాబుని నేరుగా ఎదుర్కోవాలంటే కుడి భుజం నరికేయాలి, లేకపోతే ఎడమ భుజం నరికేయాలి. అంటే ఇప్పుడు టార్గెట్ లోకేష్ గానేమో మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ ఆ డిఎస్సి పైన మెగా డిఎస్సి బ్రహ్మాండంగా అతను అది జరిపి 16,000 పోస్టులు 16,000 పోస్టులు వేసి అది రిక్రూట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. సంవత్సరం అయింది. వాళ్ళు హామీ ఇచ్చి నెరవేర్చుకోలేకపోగా మరలా తిరిగి దీనిపైన అపనిందలు. అంటే దగా డిఎస్సి చేసినాడు మెగా డిఎస్సి ఎందుకు పెడతావనా? అంటే అది ఏడాది క్రితం రిక్రూట్మెంట్స్ అయిపోయి ఉద్యోగాలు చేసి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు దాని గురించి? చూడండి, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు పెరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం చేస్తావా ఆందోళన? రాష్ట్ర రోకో వచ్చే సంవత్సరం పెడతావా? అదే దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినాయి అన్నట్టుగా. అక్కడేమో టార్గెట్ లోకేష్, అక్కడ అందరినీ రెచ్చగొట్టడం, నిరుద్యోగులను ఆయన మీదకి వదలడం, ఏదో ఒక రకంగా అతను అందులో మైలేజ్ తెచ్చుకోవాలను. లేకపోతే ఇక్కడ టార్గెట్ పవన్ కళ్యాణ్, అక్కడ కూడా పవన్ కళ్యాణ్ మీదకి కాపు సంఘాలని ఎగదోయడం. అవునవును. దాసరి రాము ఏదో నువ్వు కాపులకి ఏం చేసావంట. అదే కదా. అంటే ఆయన్ని కాపు ఓట్లేనా ఒకటేనా పడ్డా? అదే కదా. ఆయన కేవలం కాపుల కోసం పరిమితం. ఆయన కుల నాయకుడా? ఇప్పుడు మీరు వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసి వ్యక్తిగతంగా ఏది కాపు కార్పొరేషన్ సామాజిక వర్గానికి ఇట్లా చేయండి అట్లా చేయండి అని ఏమైనా సరే ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అది వేరు. వీళ్ళు ఏకంగా బహిరంగంగా వచ్చేసి మీడియా ముఖంగా మాట్లాడితే ఇది ఎట్లాగా ఉంటుంది. అంటే ఇప్పుడు అది సరే దాసరి రాము లేకపోతే అక్కడ కాపు సంఘాలు, ఇప్పుడు ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలని ఉసిగొల్పడం, ఇది మరీ దారుణం కదా. అసలు ఎంత దారుణం అంటే అసలు మామూలు జర్నలిస్టులు భాష అంటే ఎంత జాగ్రత్తగా మాట్లాడతారు. అటువంటి వాళ్ళు ఏది పడితే అది మాట్లాడు. చివరికి అది ఎంత తారాస్థాయికి తీసుకెళ్లారంటే అమీర్పేటలో మొన్న అన్నగారి విగ్రహం పెడితే అవి కూడా తొలగించేసేస్తామని మాట్లాడతారు ఏంటండి. ఇప్పుడు అమీర్పేటలో అన్నగారి విగ్రహం తొలగిస్తారా లేకపోతే తారక రామారావు అనే పేరు పెట్టుకున్న కేటీఆర్ని ఏం చేయాలా? అదే కదా. రేవంత్ రెడ్డి కూడా ఇదే అడిగారు. ఇప్పుడు మీ ఎదురుగా మీ నాయకుడు ఎన్టీ రామారావు పేరు పెట్టుకుని వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అవును పేరు మార్చుకుంటాడా? విగ్రహం తొలగించడం కాదు, ఇది ఈజీ పేరు మార్చుకోవటం. అవును, విగ్రహం తొలగించడం అది వేరే అంశం. ఆల్రెడీ అక్కడ ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకున్నాడు పద్మనాభ రెడ్డిగా. అవును. అంటే రెడ్డిగా పేరు మార్చుకున్నానేమో కాపుల గురించి మాట్లాడతాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడకూడదా? అది అంటే ఇప్పుడు జర్నలిస్ట్ సంఘాలు ఇప్పుడే ఇక్కడికి వద్దాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ అయిపోయింది, ఆయన సమక్షంలో వీళ్ళంతా పచ్చి బూతులు తిడుతుంటే కనీసం ప్రొఫెసర్ ఖండించకపోవడం. అసలు నేను వినలేదు అంటున్నారు. మళ్ళీ ఇంకా చాలా దారుణం ఏంటంటే నేను వినలేదు అది అంటున్నారు. ఎవరేం లేదు, ఆయన ఎవరో యాదగిరి అని ఆయన అయితే ఏపీ పోలీస్ కుత్తుకు మీద కాలేసి తొక్కుతా. అంటే ఏపీ పోలీసు, తెలంగాణ పోలీసు, యూపీ పోలీసు
అంటే పోలీస్ అంటే ఏంటి? పోలీసే. అంతే. ఇప్పుడు యూపీ పోలీస్ రాకూడదు ఇక్కడికి, ఉత్తరప్రదేశ్ పోలీస్ వస్తే తొక్కుతావా? తెలంగాణ పోలీస్ మరి ఎందుకని ఏపీ ఏపీకి వెళ్ళింది? వస్తారుగా. అక్కడ మీరు చూసారు గంజాయి అవును కాల్పులు జరిపారు. అవును. తొక్కపోయారా మరి వాళ్ళ మెడ మీద కుతికేసి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏజెన్సీ ఏరియాలో నల్గొండ పోలీస్ వెళ్ళింది. అవును. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గంజాయి ధ్వంసం చేయాలని చూస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపారు. ఎక్కడున్నాడు అప్పుడు ఈ యాదగిరి? అంటే పోలీస్కి ఏంటి ఆ రోజు వచ్చి ఏపీ పోలీస్ రఘురామకృష్ణరాజుని ఎత్తుపోయినప్పుడు ఏం చేశారు? అప్పుడు అసలు ఏం మాట్లాడలేదు, ఏపీ పోలీసే వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి నాగేశ్వర్ విషయం ముగిసిన అధ్యాయం. అవును. ఆయన అసలు హుందాగా ఉపసంహరించుకుంటున్నా అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత నేను యుద్ధం ముగిస్తాను, ముగించేది నాదే అన్నారు కదా. అంటే ఆయన ముగించలే దాన్ని. అంటే దీనివల్ల ఏంటి? టార్గెట్ పవన్ కళ్యాణ్ చేయడం ద్వారా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇమేజ్ పెంచుకుందామన్నా? ఇప్పుడున్న ఇమేజ్ నీకు చాలదా? అంటే మీరేమన్నా ఆయన మీద పోటీ పెడుతున్నారా? ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది? రేపు పొద్దున జనసేన నాయకులతో మీటింగ్. అవును. తెలంగాణలో మళ్ళీ జనసేన పునరుజ్జీవం. హ్యాపీయా? బ్రహ్మాండం, అదే కావాలి. ఇప్పుడు మంచికో చెడుకో ఆయన మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారు, కొంచెం ట్రిగ్గర్ అయ్యారు గట్టిగా. ఇప్పుడు పార్టీని కొంచెం యాక్టివ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు, చంద్రబాబు ఇంటికి వెళ్ళారు. అవును. అది పరామర్శ. ఈయన అదే సమయంలో హైదరాబాద్లో ఉండటంతో ఏదో జాతీయ రాజకీయాలు, లేకపోతే ఈయన చంద్రబాబు అక్కడ ఢిల్లీలో ఏదో దిశానిర్దేశానికి సంబంధించి మాట్లాడుకున్నారు. డీలిమిటేషన్కి సంబంధించింది అయ్యి ఉండొచ్చు. అది మామూలుగా జరిగినటువంటి అంశాన్ని చిలవలు పలవలుగా వీళ్ళే ఉలిక్కిపడి ఇక్కడ మళ్ళా కూటమి వస్తోంది, మోడీ వీళ్ళిద్దరిని ఇక్కడ ఏకం చేస్తున్నారు, బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయడానికి సిద్ధమయ్యాయి. అసలు వాళ్ళు నిజంగా పోటీ చేస్తే మీకే అది అడ్వాంటేజ్. అవును. కూటమి ఇక్కడ బలపడితే బీఆర్ఎస్కి అది అడ్వాంటేజ్. మీరెందుకండి టార్గెట్ చంద్రబాబు, టార్గెట్ లోకేష్, టార్గెట్ పవన్ కళ్యాణ్గా మీరు అసలు బేజారెత్తిపోతారు? చంద్రబాబు మళ్ళీ ఇక్కడికి వచ్చారనుకో, ఇక్కడ ప్రచారం చేస్తున్నాడు అనుకో, బ్రహ్మాండంగా మీరు అసలు బూచి బాబునే బూచిగా చూపించి కదా ఇన్నాళ్ళు మీ బతుకు. బాబునే కదా అసలు ఆంధ్రోళ్ళు ఇదే పదం సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి మళ్ళా దీంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆంధ్ర పోలీస్ని సాగర్ మీదకు పంపాడు. అవును, ఎన్నికల రోజునే కదా సరిగ్గా. మరి ఆ రోజు ఎందుకు తొక్కలా? నాగార్జున సాగర్కి ఏపీ పోలీస్ వచ్చినప్పుడు మెడ మీద ఫ్రెండ్లీ పోలీసింగ్, అప్పుడు కుత్తుకు మీద కాలే తొక్కచ్చు కదా. నేను అంటోంది అదే. ఏది ఇప్పుడు ఎవరికి వాళ్ళు పచ్చి బూతులు తిట్టి దీని ద్వారా అనవసరంగా కెలికి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుద్ది? రేపు పొద్దున జనసేన పోటీ చేస్తుంది, అవును, తెలుగుదేశం పోటీ చేస్తుంది. అంటే దీని ద్వారా మీరు మీ అడ్రస్ గల్లంతు చేసుకుందామనా? ఆల్రెడీ ఇప్పటికే బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఓకే. తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ 2 జాతీయ పార్టీలు మొత్తం తెలంగాణ తుడిచిపెట్టాయి. ఇద్దరు చెరో 8 ఎంపీ సీట్లు. అవును. అరే లోక్సభలో రాజ్యసభలో ఇవాళ నీకు అడ్రస్ లేని పరిస్థితి. 10 ఏళ్ళు పరిపాలన అంటే 10 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ పార్లమెంట్లో మీకు కనీసపు వాయిస్ లేని పరిస్థితుల్లో కోడి చెరువు అంటారు. అతను ఎవరో ఒక ఆయన పవన్ కళ్యాణ్ అక్కడ ఏదో చెరువు కబ్జా 10 ఎకరాలు ఇచ్చేసారు అని చెప్పేసి. మరి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం కేసీఆర్ ఏం చేశారు? అప్పుడే కళ్ళు మూసుకున్నారా? అది అసలు యాక్చువల్గా ఏంటి, ఒక 5-6 కొనుగోళ్ళు అమ్మకాలు ఆ తర్వాత వచ్చింది పవన్ కళ్యాణ్ చేతికి. అది అక్కడ కూడా అతను ఏం చేయటం లేదు, ఏదో వ్యవసాయం లేకపోతే ఏదో గోవులింగే కదా చేసుకుంటుంది కూడా. అక్కడ ఏదో గోవులు పెంచడం, అవును, అది జరుగుతుంటే అంటే కోడి చెరువు గురించి కేసీఆర్ ఉన్నప్పుడు మీకు తెలియదా? తెలియదు. అప్పుడు ఇప్పుడు కొత్తగా తెరిచారు. ఇప్పుడు అది ఇప్పుడు 2014లోనే ఎప్పుడో కొన్నాడు. అవును. అనవసరంగా కెలికి తన్నించుకోవటమే కదా లేపి. అవును. అంటే ఒకటి ఇక్కడ ఏది వీళ్ళు టార్గెట్ లోకేష్గా జగన్మోహన్ రెడ్డి అతను కుట్రలు, ఇప్పుడు టార్గెట్ పవన్ కళ్యాణ్గా ఇటు ఈ కేసీఆర్ వీళ్ళు బీఆర్ఎస్ కూడబలుకున్నారా? ఆల్రెడీ మనకి ఇప్పటికే మనం అనుకున్నాం ఏంటి, సయామి ట్విన్స్ అంటారు. ఈ రెండింటిని 2 పార్టీలని అలా ఒకటే దేహాలు వేరు వేరు.
అంటే ఇప్పుడు మనకు అదే కనపడుతోంది. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇవాళ కలిసి ఇవాళ కుట్రబన్ని టార్గెట్ పవన్ కళ్యాణ్, టార్గెట్ లోకేష్కి వెళ్తున్నారు. అదే ఈయనకి ఎవరైతే శత్రువు ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఇక. దీనివల్లే మీరు దెబ్బతిన్నారు. ఏది తెలుగుదేశం పార్టీ ఇవాళ మీరు ఇంకా భయపడుతూ, అవును, ఆంధ్రోళ్ళు లేకపోతే చంద్రబాబు ఎప్పటికైనా మాకు మళ్ళీ ఇది జరుగుద్దన్న భయం కనపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.